ఫస్ట్ టైటిల్ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా మనం ఏదైనా సినిమా చేసినప్పుడు కథ అనుకున్నాక టైటిల్ ఆలోచిస్తాం, దానికోసం ఏమేమని 100 రకాలుగా ఆలోచిస్తాం. బట్ కొన్ని టైటిల్స్ ఉంటాయి మనం ముందే అనుకొని దీని తగ్గట్టుగా కథ ఎలా చేస్తే బాగుంటుంది అని అంటారు. ఇది ఎలా పుట్టింది టైటిల్? 100% ఫస్ట్ కథే అండి. నాకు ఊహలు గుసగుసలాడే సినిమా తీసి రిలీజ్ అయ్యేంత వరకు టైటిల్ లేదు. లక్కీగా ఊహలు గుసగుసలాడని పెట్టడం అది నాకు నచ్చే పెట్టాం. ఈ సినిమా కూడా ఫస్ట్ కథే అనుకున్నాం, కాకపోతే ఫస్ట్ టైటిల్ ఇది కాదు, వాళ్ళ క్యారెక్టర్ల పేర్లు కూడా ఇవి కావు. మంచి టైటిల్ దొరకాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ వీళ్ళ పేర్లు మార్చి జ్యోత్స్న అచ్యుతానంద్ అని పెడితే కనుక ఈ సినిమాకి జో అచ్యుతానంద అనే టైటిల్ బాగుంటుంది అనిపించింది. తర్వాత లోగో అయిపోయిన తర్వాత యానిమేషన్ ఉయ్యాలు ఊపుతున్నట్టు లాలిపాట కదా, అచ్యుతానంద అనేది ఊగితే బాగుంటుంది అని ఒకటి అక్కడి నుంచి డెవలప్ అయ్యి వచ్చాయి. చూస్తే మాత్రం టైటిల్ని బట్టి కథ అల్లుకున్నారేమో అన్నట్టుగా వస్తుంటా. అంటే అంత మంచి టైటిల్ కదా, ఇంత సింక్ ఎలా అయింది అన్నది లేదు పేరు లైక్ మంచి టైటిల్, కానీ టైటిల్ వల్ల పేర్లు మార్చాల్సి వచ్చింది. జస్టిఫికేషన్ కరెక్ట్ ఇచ్చారు కదా అసలు. ఓకే, ఇంకా అండి మీ బిగినింగ్లో అసలు సినిమా స్టార్టింగ్తో ఆ గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ గ్రూప్ ఫోటో సీన్ తోటి అసలు మీరు ఆడియన్స్ని తన గ్రిప్లోకి తీసేసుకున్నారు. యాక్చువల్గా మీ వాయిస్ ఓవర్ కావచ్చు, ఆ పంచింగ్ అవన్నీ అసలు ఇన్వాల్వ్ అయిపోయారా ఒక్క సీన్ తోటి? అవును. అది ఏంటి జస్ట్ క్యారెక్టరైజేషన్ కోసం అని తీసిన సీన్? లేదండి, నాకు చాలా ఇష్టమైన సీన్ అది. చెప్పాలంటే ఎక్స్పోజిషన్ అంటారు. లైక్ మీరు ఫస్ట్ సినిమా రాసినప్పుడు యూ ఇంట్రడ్యూస్ యువర్ క్యారెక్టర్స్. అది ఎంత కాన్ఫ్లిక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తే, ఎంత నావల్గా ఇంట్రడ్యూస్ చేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు సినిమాల్లో, మన పాత సినిమాల్లో హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే పాపం మన రత్తాలు వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పటి నుంచి ఈఎంఐ అన్ని చేసి అని వెర్బల్గా చెప్పేస్తుంటారు. కొన్నిసార్లు మనమే వాయిస్ ఓవర్ ఇస్తాం, ఇతని పేరు ఆనంద్ అని. సో దాన్ని ఎట్లా చెప్పొచ్చు, ఈ సినిమా యొక్క ప్రపంచం హౌ డూ ఇంట్రడ్యూస్ ఇన్ ఏ నావల్ వే విత్ సమ్ కాన్ఫ్లిక్ట్ అని అనిపించింది బేసికలీ. అండ్ నాకు వాళ్ళిద్దరూ మ్యారీడ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి హీరోలు అనగానే ముందు వాళ్ళకి పెళ్ళి అయితే ఒప్పుకోరు. సో అది ఎంత తొందరగా ఇంజెక్ట్ చేయగలిగితే అంత బెటర్. మూడో సీన్లో వచ్చి ఏమండి అని వాళ్ళ వైఫ్ వచ్చింది అనుకో, బాబా ఈవిడ వచ్చింది ఏంటి, హీరోయిన్ లేదా అన్న ఫీల్ అవుతారు జనాలు. సో అది ఫస్ట్ సీన్లోనే ఇంట్రడ్యూస్ చేసేయాలి. సో ఎలా చేద్దాం అని అనిపించినప్పుడు అది చేసాం. చాలా ఫస్ట్ సీన్ తోటే ఆడియన్స్ మైండ్ క్యాప్చర్ చేయడం అనేది చాలా తక్కువ సినిమాలు జరుగుతుంది. నేను నిజంగా అంత ఎఫెక్ట్ ఉంటుందని అనుకోలేదు యాక్చువల్లీ. అందులో కూడా నవ్వారు. ఆయన ఉంటే ఎంత బాగుండేది అంటే ఎక్కడ అంటే నేను నవ్వుతారు అనుకోలే. పాసింగ్లో వెళ్ళిపోతుంది, రిజిస్టర్ అవుతుంది, బట్ అక్కడి నుంచి డబ్బాతో ఇలా చెప్తే జరుగుతారా? భార్య అందం అంటే భార్య, ఇదా అందమైన భార్య అంటే అదే సీన్ అంతా పంచే కదా. ఓకే ఓకే. అండ్ దాని తర్వాత వచ్చే టైటిల్స్ మీద సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ చేయడం అన్నది కూడా మంచి థాట్. అది ఎవరి థాట్, మీదేనా? థాట్ నాదే అండి. అంటే అనుకున్నది ఏంటంటే పాటలు వస్తుంటాయి, జస్ట్ పాట ఫర్ పాట కాకుండా ఈ పాట ఎందుకు వస్తుందరా ఇక్కడ అంటే అసందర్భంగా అని ఫీల్ అవుతారు జనాలు. తర్వాత కట్ ఓపెన్ అవగానే ఇళయరాజా పాటలమ్మా అని కార్లో ఉన్నారు, కార్లో పాటలు పెట్టాడు అంటే ఎప్పుడు ఆడియన్స్కి కొంచెం వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఓ ఇదా అనేది కొంచెం గెస్ వర్క్ ఉంచితే బెటర్. కాకపోతే అంతా ఒకటే పాట పెడదాం అనుకున్నాను. మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ 15 సెకండ్ల కన్నా ఉండకూడదు, ఎందుకు వచ్చిందని చెప్పి ముక్కలు పెట్టాల్సి వచ్చింది. 15 సెకండ్లో ఉందా? అంతే, తక్కువ కాపీరైట్ ఇష్యూస్. అదంతా మీ కలెక్షన్ అయినా సాంగ్స్? కాదండి, నేను ఒక పాటే అనుకున్నాను యాక్చువల్లీ. కాదండి ఇలా పెడదాం అంటే సరే పెట్టండి అని వదిలేసాను. దే బోత్ ఆర్ లైక్ సో ఫ్రెండ్లీ విత్ ఈచ్ అదర్. అసలు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి కష్టమైంది బేసికలీ. అండ్ అబ్బా నువ్వు రేపేనంటే నువ్వు చేసే ఈ షార్ట్ నుంచి ఇలా అంటే చాలా ఫ్రెండ్లీ. అసలు ఇప్పటికి కూడా రోహిత్ యూఎస్లో ఉంటే శౌర్య ఐఎమ్ మిస్సింగ్ రోహిత్ అని రోజు నేను ఇక్కడ ఉండగా వై ఆర్ యూ మిస్సింగ్ రోహిత్ అనిపిస్తుంటుంది నాకు.